వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనకు ప్రభుత్వం నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఆంక్షలు పెడుతున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. సెంట్రల్ జైలుకు సమీపంలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో జైల్లో ములాఖత్ అయ్యాక మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఆయన నివాసంలో జగన్ పరామర్శించనున్నారు. హెలీప్యాడ్ ప్రాంతం నుంచి మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరులో రేపు ఎవరైతే మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలను ఆయన పరామర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే అధికారులు సరైనటువంటి అనుమతులు ఇవ్వట్లేదు, అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే భద్రత దృష్ట్యా కూడా కొన్ని అనుమతులను మాత్రమే ఇస్తున్నట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నెల్లూరులోని సెంట్రల్ జైలుకి సమీపంలో హెలిప్యాడ్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఏర్పాటు చేశాయి. అయితే జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శిస్తారు. అక్కడ ఆయనతో ములాఖత్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కొండాపాలెం గేటుకి సమీపంలోని సుజాతమ్మ కాలనీలో ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి కూడా చేరుకొని అక్కడ ఆయన్ని పరామర్శించే అవకాశాలు ఉంటాయి. ఏదైతే మైన్స్కి సంబంధించినటువంటి కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 2.5 నెలల నుంచి కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 2 సార్లు ఆయన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఒక్కసారిగా కూడా ఇందుకు సంబంధించి పర్యటన అయితే వాయిదా పడిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పాయి. ఈ నేపథ్యంలో తాజాగా రేపు అంటే ఉదయం జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చిన తర్వాత నెల్లూరులోని సెంట్రల్ జైలుకి సమీపంలోని హెలిప్యాడ్ వద్ద ఆయన దిగుతారు. ఇక్కడ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి అనంతరం ఏదైతే మాజీ మంత్రి కోవూరుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన ఇటీవల జరిగినటువంటి దాడులు అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ఆయన వ్యాఖ్యలు చేయడం, అదే రోజు సాయంత్రం ఆయన నివాసం పైన దాడులు జరగడంతో ఒక్కసారిగా కూడా ఆయన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా అంటూ మాజీ మంత్రి కాకాని ములాఖత్ అయిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం మాత్రం ఒక వివాదాస్పద వాతావరణం అయితే ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చిన తర్వాత అనుమతులని కొంత షరతులు అయితే అధికార యంత్రాంగం విధించింది. ఏదైతే ఇటు హెలిప్యాడ్ వద్దకు 3 వాహనాలకు మాత్రమే పరిమితి ఇచ్చింది. అక్కడ నుంచి జైలు దగ్గరికి ములాఖత్తుకు మాత్రం కేవలం 10 మంది మాత్రమే వెళ్ళాలని చెప్పి సూచనలు కూడా జారీ చేసింది. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద మాత్రం కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ కూడా ఫ్లెకార్డులు ప్రదర్శించకూడదు, బైక్ ర్యాలీలు చేపట్టకూడదు, అదేవిధంగా బ్యానర్లు వంటి వాటికి కూడా నిషేధం విధిస్తూ కూడా పోలీసులు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న కుమార్ నివాసానికి వెళ్ళి అక్కడ కొనసాగిన తర్వాత తిరిగి హెలిప్యాడ్ వద్దకు వచ్చి ఇక్కడ నుంచి కార్యక్రమాలు ముగించుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం సూచిస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ కూడా వివరాలను కూడా వెల్లడించారు. మరోవైపు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల పరిధిలో కూడా పోలీసులు కొంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. నియోజకవర్గాల నుంచి దాటే అవకాశం ప్రజలకి, ఎవరైతే కార్యకర్తలకి, వైసీపీ శ్రేణులకి పర్మిషన్లు ఇవ్వట్లేదు, ఎవరు కూడా ర్యాలీలుగా వెళ్ళొద్దు అని చెప్పి సూచనలు అయితే జారీ చేశారు. అయితే సెంట్రల్ జైలుకి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, అదేవిధంగా కోవూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుండడంతో కొంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. Z+ సెక్యూరిటీ కాబట్టి సెక్యూరిటీ పరంగా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా కూడా అనుమతులు ఇస్తామని చెప్పి ఒకవైపు ఇటు అధికార యంత్రాంగం చెప్తుంది. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం దీనిపైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకు జిల్లాకి వస్తే ఖచ్చితంగా వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తారు. ముఖ్యంగా నెల్లూరు అంటే నెల్లూరులో మాజీ మంత్రులపైన వరుసల కేసులు అయితే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తారు. కాబట్టి మాకు ఇలాంటి ఆంక్షలు, ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మాకు వద్దు అంటూ తలసిల రఘురాము, అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు కూడా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. హెలిప్యాడ్ ప్రాంతాన్ని కూడా వాళ్ళు పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం ఈ హెలిప్యాడ్ ప్రాంతం
ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచే నేరుగా ఇదే ప్రాంతం అంటే మనం విజువల్స్లో కూడా చూస్తే ఇక్కడ ఒక రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోడ్డు మార్గం ద్వారా సమీపంలో ఉన్నటువంటి జిల్లా జైలు వద్దకు ఆయన చేరుకుంటారు. ఇక్కడికి కనుచూపు మేర కనిపించేటటువంటి జైలు వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గాన వెళ్ళిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ ఆయనతో పరామర్శ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ హెలిప్యాడ్ వద్దకు చేరుకొని హెలిప్యాడ్ నుంచి తాడేపల్లికి కూడా చేరుకుంటారని చెప్పి ఇటు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ ఒక టెన్షన్ వాతావరణం అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొనసాగుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి. రైట్, టీవీ బులెటిన్